ఎన్నికల దగ్గర పడే కొద్దీ గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి హై పిచ్కు చేరుకుంటుంది. ప్రత్యర్థి నాన్ లోకల్ అని గిద్దలూరు వాసులు ఆయన్ని తరిమి కొట్టాలని టీడీపీ అభ్యర్థి ప్రచారం మొదలుపెట్టారు. దానికి వైసీపీ నేత తాను అవసరాల కోసం పార్టీ మారే వ్యక్తిత్వం తనది కాదని, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారిన వ్యక్తులను దూరంగా పెట్టాలని కౌంటర్ ఇస్తున్నారు. ఆ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి పార్టీ మారే పనిలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గిద్దలూరు పొలిటికల్ హీట్తో భగ్గుమంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ నేతల పరస్పర ఆరోపణలతో దద్దరిల్లిపోతోంది. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తో పాటు పార్టీ మార్పులపై ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి, వైసీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సొంత ఊరు గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు. అశోక్ రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2 ఏళ్లకు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. అందరిలాగే అశోక్ రెడ్డి కూడా గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు తన హయాంలో చేశానని అశోక్ రెడ్డి చెప్తూ ఉంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నా రాంబాబుకి 80,000 మెజార్టీ దక్కింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అశోక్ రెడ్డికి టీడీపీ మళ్లీ అవకాశం కల్పించింది. ఈసారి ఎలాగన్నా గెలవాలన్న పట్టుదలతో అశోక్ రెడ్డి గత 5 ఏళ్లుగా టీడీపీ కేడర్ని కాపాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధిలోని పరమేశ్వర నగర్లో మున్నయ్య అనే టీడీపీ కార్యకర్తని వైసీపీ వారు గొడ్డలతో నరికి హత్య చేశారు. దానికి వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డే కారణమని అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన నాగార్జున రెడ్డి గిద్దలూరులో ఫ్యాక్షన్ హత్యలకు శ్రీకారం చుడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి. గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత గొడవలకి రాజకీయ రంగు పులుముతున్నారని నాగార్జున అంటున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దాని పట్ల కానీ, ఈ నియోజకవర్గ భౌగోళిక స్థితిగతులు తెలుసుకున్నటువంటి విధానంలో కానీ, ఒకవైపు అభివృద్ధి చేసేదానికి లేదా సంక్షేమాన్ని అందించేదానికి అతను నిరంతరం పాటుపడడం జరుగుతుంది. ఈ వలసదారులు నాన్ లోకల్ పీపుల్ అవసరార్థం ఇక్కడికి వచ్చారు తప్పితే ఈ నియోజకవర్గం మీద ప్రేమతోనో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనో వచ్చిన వాళ్ళు కాదు. వారి రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకునే దానికి వచ్చిన వాళ్లే తప్పితే వీళ్ళు ఈ నియోజకవర్గాన్ని బాగు చేసేది ఏమీ లేదు. అందుకే ఇందాకే నేను చెప్పాను, 81,000తో గెలిచిన మనిషి ఎక్కడ ఉన్నాడు? హత్యా రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్న వలస నేతల్ని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టాలని అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. అశోక్ రెడ్డి కౌంటర్కి అంతే ధీటుగా బదులిస్తున్నారు నాగార్జున రెడ్డి. తనది నాన్ లోకల్ కాదని, తన బంధుగణమంతా గిద్దలూరు పక్కనున్న నియోజకవర్గం మార్కాపురంలో ఉందని, గిద్దలూరు వాసుల కష్టాలు పరిస్థితులపై తనకి అవగాహన ఉందని అంటున్నారు. అశోక్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీనేనని, అటువంటి పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఏదైతే ఆయన తీసుకొస్తున్నారో నేను 100కు 100% ఖచ్చితంగా చెప్పగలను. 360 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. నాతో పాటు ఆయన 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉంటాడా లేదో ఒకసారి కనుక్కోండి. రెండవది, 50 సంవత్సరాల నుంచి ఏ విధంగా పార్టీ మారకుండా మా కుటుంబం నడుస్తూ ఉంది. గెలిచిన తర్వాత ఒక పార్టీ, గెలవక ముందు ఒక పార్టీ, ఇటువంటి ఆలోచన లేవు. ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. 2014లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే గెలిచిన వ్యక్తి. 14 తర్వాత ఎలక్షన్ల తర్వాత ఏకంగా పార్టీకే మోసం చేసిపోయిన వ్యక్తి అతను. అశోక్ రెడ్డి, నాగార్జున రెడ్డిల మధ్య డైలాగ్ వార్ ఇలా ఉంటే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్న పిడతల సాయి కల్పనారెడ్డి గిద్దలూరు టీడీపీ సీట్ ఆశించి భంగపడ్డారు. ఆమెకు స్వయానా బంధువు, కూటమి అభ్యర్థిగా ఉన్న ముత్తుముల అశోక్ రెడ్డి. అయితే అశోక్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో తాను సపోర్ట్ చేయడం లేదని సాయి కల్పన తన అనుచరులతో చెప్తున్నారట. అది తెలిసిన అశోక్ రెడ్డి సాయి కల్పన లాంటి అవుట్డేటెడ్ పొలిటికల్ లీడర్స్తో తనకు పని లేదంటూ ముందుకు వెళుతున్నారు. ఆ క్రమంలో పిడతల సాయి కల్పనారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఒంగోలు లోక్సభ స్థానం వైసీపీ అభ్యర్థి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆమె ఇప్పటికే మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్లేందుకు సాయి కల్పనారెడ్డి రెడీ అయ్యారంటున్నారు. మొత్తం మీద గిద్దలూరు రాజకీయం ఈసారి ఏ పార్టీ కలిసొస్తుందో చూడాలి.